హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సామ్సంగ్ ఫ్రీ స్టైల్ ప్లస్ అనే ప్రొజెక్టర్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. 2026 అప్కమింగ్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రివ్యూ ప్రొజెక్టర్ అండ్ ఈ ప్రొజెక్టర్ మధ్యలో తేడాలు ఏంటి? లాస్ట్ టైమే ఫ్రీ స్టైల్ సక్సెస్ గా సెకండ్ జనరేషన్ వచ్చింది. దానికి సక్సెస్ గా ఇప్పుడు ఫ్రీ స్టైల్ ప్లస్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరిగింది. అండ్ పోర్టబుల్ ప్రొజెక్టర్ కేటగిరీలో చాలా ఇంట్రెస్టింగ్ స్పెక్స్ తో రావడం జరిగింది. మెయిన్ గా ఏఐ ఫ్యూచర్స్ తో చాలా ఇంటిగ్రేట్ చేసి తీసుకురావడం జరిగింది. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. 2026 మోడల్ లో బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఏఐ ఫీచర్స్ యాడ్ చేయడం చాలా బాగుంటది ఈ ప్రొజెక్టర్ అనేది. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 లో బిగ్గెస్ట్ ఫీచర్స్ తో రావడం జరుగుతుంది. ఏఐ ఇంటిగ్రేట్ తో రావడం జరుగుతుంది అనమాట. మొత్తం అనేది అడ్జస్ట్మెంట్ ఆటో ఫోకస్ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ ని స్ట్రెచ్ చేస్తుంది అండ్ వాల్ కలర్ ని డిటెక్ట్ చేసి దాన్ని ఆధారంగా మీ కలర్స్ అనేది అయితే డిసైడ్ అవుతాయి అనమాట. ఒక మంచి ఆప్టమైజేషన్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. వాల్ కలర్ ని డిటెక్ట్ చేసి పిక్చర్ ని ఆప్టమైజ్ చేస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఏ ప్రొజెక్టర్ లో రాని ఫీచర్ అని చెప్పొచ్చు. వాల్ మీద కూడా ప్రాపర్ ఇమేజ్ వస్తుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా ప్రొజెక్టర్లు కొన్ని వాళ్ళ మీద అంత ప్రాపర్ గా పిక్చరైజేషన్ రాదు. బట్ దీనిలో మాత్రం ఆ కొత్త టెక్నాలజీ వల్ల ఏఐ సపోర్ట్ చేసి ఆ కలర్స్ కూడా బూస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే బూస్ట్ మీన్ అంటే మీ గోడకున్న కలర్ ను బట్టి కలర్స్ అనేది డిఫరెంట్ అనేది అవుతుంటాయి అనమాట. ఈ కొత్త ఫీచర్ వచ్చినాక మనం కూడా చెక్ చేద్దాం. ఓల్డ్ ప్రొజెక్టర్ కన్నా ఆల్మోస్ట్ 2x బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఓల్డ్ ప్రొజెక్టర్ లో 230 ANSI లూమెన్స్ ఉంటుంది. న్యూ ఫ్రీ స్టైల్ లో 430 ISO లూమెన్స్ తో రావడం జరుగుతుంది. అంటే మీకు డే లైట్ లో కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది చెప్పొచ్చు. బిఫోర్ దాంతో పోల్చుకుంటే 2x అన్నారు కాబట్టి డబల్ లూమెన్స్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 30 to 100 ఇంచ్ వరకు అయితే వస్తుంది. ప్రివ్యూస్ కూడా సేమ్ ఫుల్ HD 1080 రెజల్యూషన్ తో వస్తుంది. ఇక్కడ ఎలాంటి 4K సపోర్ట్ చేయట్లేదు. అండ్ HDR కూడా సపోర్ట్ చేస్తుంది ఈసారి. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ స్మాల్ రూమ్ లో కూడా చాలా బాగుంటది. మీకు క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా. అండ్ దీనిలో ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ టైజన్ ఓఎస్ అయితే తీసుకురావడం జరుగుతున్నారు. అండ్ మీకు టీవీ ఎలా ఉంటుందో ఓఎస్ అనేది సేమ్ సామ్సంగ్ టీవీలు యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ అదే ఓఎస్ తో తీసుకురావడం జరుగుతుంది. దీని వల్ల మీరు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ అండ్ హాట్ స్టార్ కూడా మీరు ఏదంటే అది చాలా స్మూత్ గా రన్ అవుతాయి అన్నమాట. యాప్స్ అనేది మీరు సపరేట్ గా మళ్ళీ ఫైర్ స్టిక్ కొనాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. టైజన్ వాయిస్ బాగుంటది. సామ్సంగ్ లవర్స్ కి తెలిసి ఉంటది, చాలా మంది యూజ్ చేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ గేమింగ్ హబ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దీని వల్ల ఏమంటది అంటే క్లౌడ్ గేమింగ్ కూడా దీనిలో ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఎక్స్బాక్స్ క్లౌడ్ అండ్ నెక్స్ట్ GeForce Now అని కూడా దీనిలో క్లౌడ్ అనేది గేమింగ్స్ అనేది సపరేట్ గా ఆడుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వేరే ప్రొజెక్టర్లు ఇవన్నీ ఆప్షన్స్ అయితే లేవు. నార్మల్ గా చెప్పాలంటే PS5 Xbox కూడా కనెక్ట్ చేసుకుని మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 360 డిగ్రీ అండ్ స్పీకర్ సెటప్ అయి ఉంటుందన్నమాట. దీనివల్ల స్మాల్ రూమ్స్ కి అయితే సపరేట్ గా మీరు స్పీకర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో క్యూ సింపనీ సపోర్ట్ అయితే ఉంటది. దాని వల్ల సామ్సంగ్ సౌండ్ బార్స్ ఉంటే మాత్రం క్యూ సింపనీ సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ మీరు సింక్రనైజ్ అయ్యి క్లారిటీ అనేది మాత్రం చాలా బాగుంటది. ఇదొక ఫీచర్ నాకు బాగా నచ్చింది. మీరు ప్రతిసారి తీసుకెళ్లి కేబుల్ పెట్టి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యూ సింపనీ టెక్నాలజీతో ప్రొజెక్టర్ అయితే సీమ్లెస్ గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అదొక విషయం నాకు బాగా అనిపించింది. అండ్ పవర్ఫుల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది సౌండ్ బార్ పెట్టినప్పుడు. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇమర్సివ్ గా రావడం. నెక్స్ట్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత ముందు వచ్చిన ప్రివ్యూ రెండు ప్రొజెక్టర్లు ఎలా ఉన్నాయో సేమ్ అలానే 360 డిగ్రీ ప్రొజెక్టర్స్. ఈ ప్రొజెక్టర్ డిజైన్ అయితే చాలా కంపెనీలు అయితే కాపీ కొట్టాయి. ఇప్పటి వరకు అయితే ఇంత ఫేక్ కంపెనీలు అయితే రావడం జరిగింది. ఈ ఫ్రీ స్టైల్ మోడల్ లో 3000, 4000, 5000 రూపీస్ అని పెట్టి ప్రొజెక్టర్ అమ్మడం అనేది చాలా అంటే చాలా సరళ చూసాం. వైట్ కలర్ సేమ్ 360 డిగ్రీస్ తోటే ఫస్ట్ మనకు ఫ్రీ స్టైల్ అయితే ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ తర్వాత నుంచి మొత్తం ఈ కాఫీ ప్రొజెక్టర్లు అయితే చాలా కంపెనీల్లో అయితే చూస్తున్నాం. ఇంకా ముందు కూడా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఫ్రీ స్టైల్ ప్లస్ వచ్చింది కాబట్టి దీనికి కాంపిటీటర్ కూడా చాలా వస్తాయి. అదైతే మనం ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే బ్రాండ్ కంపెనీ తోటి చైనీస్ కంపెనీలు వెనకాల వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనం దాన్ని ఆపలేము. మనం పోర్టబుల్ ప్రొజెక్టర్ కావాలంటే ట్రావెలింగ్ అండ్ టెర్రస్ మీద అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే మాత్రం బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రొజెక్టర్ ఎక్కడంటే అక్కడికి మీరు
పవర్ సోర్స్ ఇచ్చి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అందులో చాలా బాగుంది. ఓటీటీ స్ట్రీమింగ్ కైనా మీరు ఐపీఎల్ మ్యాచెస్ కైనా దేనికైనా కూడా మీరు చాలా బాగుంటది, మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్రైట్ అండ్ సన్ లైట్ లో స్టిల్ నార్మల్ టీవీ క్లారిటీ అయితే రాదు, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే బ్రైట్ గా ఉంటే టీవీ రేంజ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొద్దు. అండ్ డార్క్ రూమ్ లో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటది. అదైతే ఈ ప్రొజెక్టరే కాదు, మీరు ఫ్రీ స్టైల్ కి వెళ్ళినా కూడా ఎందుకంటే 250 450 అంటే మీరు ఓవర్ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేయొద్దు. లూమన్స్ అనేది మీరు డార్క్ రూమ్ లో మాత్రమే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఇందులో నచ్చింది ఏంటంటే ఆప్టిక్ స్క్రీన్, ఎందుకంటే మీ వాళ్ళు కొంచెం కింద మీద ఉన్నా కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆటోమేటిక్ గా స్క్రీన్ అనేది క్రియేట్ అవుతుంది. మీ రెండు మూలల దగ్గర మీరు పిక్చర్ వేసినా కూడా స్క్రీన్ అనేది అలైన్మెంట్ అవుతుంది. అదొకటి నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ కలర్ కూడా డీకోడ్ చేసి కలర్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం, ఈ రెండు ఫీచర్స్ అనేది కొత్తగా వచ్చినాయి అని అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో చాలా చైనీస్ కంపెనీలకు కూడా వస్తాయి. మేబీ వెయిట్ చేస్తే టైమే చెప్తుంది మనకు. అండ్ దీని ప్రైస్ ఏంటంటే ఆల్మోస్ట్ రూమర్స్ ప్రకారం అయితే 59,990 రూపీస్ కి అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకా అయితే లాంచ్ అయితే కాలేదు, సూన్ అని చెప్తున్నారు. టీజర్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఇది వచ్చాక మనం పర్చేజ్ చేసి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాత్రం. బై బై నౌ. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of